నేర్చుకుందాం. ఈ క్రిస్మస్ వేడుకలు ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. రీజన్ యేసయ్య ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసుకున్నాం. మూడో విషయం చెప్పాను, క్రిస్మస్ లో కాపరి వారు మెలకుగా ఉండాలి. రెండోది మందని కాయాలి. మందని కాస్తే సరిపోదు, సాక్ష్యం చెప్పే బిడ్డలను సంఘంలో లేపాలి. హల్లెలూయా. ఎవరి కథ చెప్పాలమ్మా? అందరు ఇప్పుడు ఎవరి కథ? నీ కథ. అందరూ ఇప్పుడు నా కథ, దేవుని కథ. నీ కథ బాగుంటే, నీ సాక్ష్యం బాగుంటే, నీ వ్యవహారం బాగుంటే, నీ మాట బాగుంటే, నీ నడక బాగుంటే, నువ్వు మాట్లాడే విధానం బాగుంటే దేవుని కథ వింటారు ప్రజలు. నీ కథ బాగలేదు, నీ కథ మారాలా మాత్రం క్రిస్మస్ లో? నా కథ మారాలని అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంతమంది మారాలి. అయితే జాగ్రత్తగా వినండి. లాస్ట్ విషయం చెప్పి నేను ముగిస్తాను.